ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోనివి. ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది? ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ 10 నెలలు అయింది లోపలేసి. నిన్న మన బెయిల్ వచ్చింది. ప్రణీత్ రావుకు, రాధాకిషన్ రావుకు, ఇట్లా చాలామందిని దొరికినట్టే చెంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే 10 నెలల తర్వాత నిన్న మన బెయిల్ వచ్చింది. హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చిండు, అరెస్టు చేస్తామని. నన్ను అరెస్టు చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి బండి సంజయ్ గారు, నీ శాఖలో ఉన్న నీ శాఖ అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా. గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా. ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండు కదా, ఆ కేసు మీ ఈడీ దగ్గరనే ఉంది. ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా. నిన్న మన కేటీఆర్ హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన రోజు చూడండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే. ఇవాళ ప్రభుత్వం మనం ఉంది, ఇవాళ ఆల్వై బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని. గింత అర్థం కాదా ఆయన? ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థం అవుతలేదా? ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి, బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి సీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగానే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు. సిల్లి గవర్నర్ తెచ్చినవా? నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్? హరీష్ రావు పోయి కలిసి వచ్చిండు కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా? ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలా అని? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది.
మీరిద్దరు ఏంది కలుసుకునేది సీకట్లా? ఈడ ప్రభుత్వం ఉన్నది మాది